పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమ మార్గంలో డబ్బులు మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ తెలిపింది. 300 కోట్ల రూపాయలలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. అలాగే ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామని, అదే విధంగా కొన్ని బ్యాంక్ లాకర్స్ ఇంకా తెరవాల్సి ఉన్నట్లు ఈడీ తెలిపింది. మరోవైపు బినామీ పేర్లతో లావాదేవీలు, మనీ లాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు, సంతోష్ ల్యాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయని, సోదాల సందర్భంగా 19 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఈడీ పేర్కొంది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని ఈడీ అధికారులు వెల్లడించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. మొత్తానికి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి ఈడీ అయితే ఒక కీలక ప్రకటన చేసింది. 300 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇంకా ఎంత మొత్తంలో సోదాలు కావచ్చు, ఇంకా సొమ్ము దొరికింది అక్రమాలకు, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చుంటారు రాము? మాధురి 2 రోజుల క్రితమే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడి ఇంట్లో, అలాగే వారి బంధువుల ఇంట్లో కూడా మనీ లాండరింగ్ అనుమానాల నేపథ్యంలోనే 4 బృందాలుగా ఏర్పడి ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపిందని మనం చెప్పొచ్చు. అయితే మైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని ఈడీ అయితే నిన్న స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే సంతోష్ శాండ్ ఏదైతే ఉందో అలాగే గ్రానైట్ ద్వారా కూడా 300 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని, దీంతోనే ప్రభుత్వానికి 39 కోట్ల గండి పడిందని కూడా ఈ యొక్క స్పష్టత తెలుస్తుంది. అయితే అక్రమ వ్యాపారాలతో సంబంధించి డబ్బులతో కూడబెట్టినటువంటి రియల్ ఎస్టేట్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి అతని తమ్ముడు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తుంది. అయితే సోదరులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రమంలో ఈడీ అధికారులు కూడా 19 లక్షలు స్వాధీనం చేస్తున్నట్టు కూడా మనకు ఈడీ సమాచారం తెలిపినటువంటి పరిస్థితి. ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే అక్రమాలకు పాల్పడినటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఫైలు అన్ని కూడా ఈ యొక్క ఈడీ స్వాధీనం చేసుకుని విచారణ జరిపినట్లు అయితే మనకు సమాచారం అందింది. అదే విధంగా గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మహిపాల్ రెడ్డి ఈ యొక్క బ్యాంకు అకౌంట్లలో బినామీ పేద మీద యొక్క లావాదేవీలు ఉన్నట్లు కూడా ఈడీ గుర్తించినట్టు తెలుస్తుంది. ఇంకొన్ని బ్యాంకులో కూడా ఇంకా లావాదేవీలు గుర్తించవలసిందిగా ఇంకా ఈడీ మనకు సమాచారం తెలిసింది. అదే విధంగా ఈ యొక్క ప్రజా సంఘాల నాయకులైతే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే సోదరుడు అలాగే ఎమ్మెల్యే సోదరుడు అయినటువంటి గూడెం మధుసూదన్ రెడ్డి అడ్డు లేకుండా అక్రమాలకు పాల్పడ్డాడని, ఈ యొక్క దౌర్జన్యాలను అడ్డుకట్ట వేయాలనేసి ప్రజా సంఘాల నాయకులైతే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మాధురి. అయినప్పటికీ ఎమ్మెల్యే కూడా ఈ యొక్క దర్యాప్తు కంప్లీట్ అయిన వెంబడే అయితే ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. మేము ఈడికి అన్ని విధాలా సహకరించాము, మా వద్ద ఎలాంటి అక్రమాలకు సంబంధించి లావాదేవీలు అయితే తావులేదనేసి స్పష్టమైతే చేశారు. అయినప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మాపై కుట్రపూరితంగానే ఈ యొక్క మాపై దాడులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కూడా స్పష్టం చేశారు మాధురి. రైట్, థ్యాంక్ యూ రాము.